యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. వస్తున్నాడా? అమాయక క్రైస్తవ జనాంగమా, మీరెందుకర్రా ఈ పాట పాడుతున్నారు? వచ్చేసాడు ఆయన. ఆయన రాకపోతే అపోస్తుల్లో ఎవరైనా బ్రతికి ఉండాలి చరిత్రలో. వాళ్ళు చాలండి, కానీ వాళ్ళెవరూ లేరే ఈరోజు. అంటే వచ్చింది ఆయన రాజ్యం, కానీ ప్రజలు వాళ్ళు చూడలేకపోయారండి. లూకాసు సువార్త 17వ అధ్యాయం 20-21 వచనం చదవండి ప్రియులారా. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా హంగు ఆర్భాటంతో రాదు. ఎందుకనగా దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చేసిందయ్యా, మీ మధ్యనే ఉంది. చక్రవర్తిగా నేను మీ మధ్య నిలబడ్డాను. నేను మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేచిన తర్వాత పరలోకమందును భూమి మీదను చక్రవర్తిగా దేవుడు తండ్రి నన్ను నియమిస్తాడు. కనుక ఎవరు రాజ్యం? మీరే రాజ్యంగా మారబోతున్నారు. మీ మధ్యనే ఉంది దేవుని రాజ్యం అంటున్నాడు యేసుక్రీస్తు.